హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి సండే రోజు ఈవినింగ్ జస్ట్ ఇప్పుడే బయటికి వెళ్ళేసి వచ్చాము అన్నట్టు. ఇంట్లో మా ఫ్యామిలీ బిర్యానీ చేయమన్నారు. సో బిర్యానీ చేయాలని ట్రై చేస్తున్నా. సో ఆల్మోస్ట్ ఏంటంటే అన్ని ఇంట్లో రెడీ చేసి పెట్టారు. నేను ఏమైతే మార్నింగ్ చెప్పాను. సో ఆల్రెడీ ఏంటంటే 1 కిలోన్నర చికెన్ తీసుకున్నా. కిలోన్నర చికెన్ని మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాము. సో రిమైనింగ్ వచ్చేసి 1 కేజీన్నర రైస్ తీసుకొని సో పోపు మీద వేసి చూపిస్తున్నా ఎలా వండుతున్నాను. సో ఆల్మోస్ట్ ఒక 2 to 3 టైమ్స్ వండాను. ఇది ఒక 4th టైము బిర్యానీ. అది కూడా నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను ఫ్రెండ్స్. చూడండి నేను ఎలా చేస్తున్నా, బిర్యానీ ఎలా ఉంటుందో అని ఒకసారి రండి చూపిస్తా. ఇది వచ్చేసి 1 కేజీన్నర చికెను. సో 1 కేజీన్నర చికెన్ తీసుకొని దగ్గర చూపించు. ఇలా ఇది కేజీన్నర చికెను. సో కొంచెం మంచిగా కావాలి కేజీన్నర చికెన్ ఇది. సో ఏంటంటే అటు వెళ్తురు. సో ఏంటంటే ఇది మన లెగ్ పీసెస్ ఇలా తీసుకొచ్చాను అన్నట్టు. లైక్ బిర్యానీ టైపు చికెన్ కొట్టి తీసుకొని వచ్చాను. సో దీన్ని మంచిగా వండి అలా వేసి చేశాను. ఇప్పుడు దీంట్లో ఏంటంటే రైస్కి వాటరు. సో రైస్కి వచ్చేసి వాటర్ పెట్టుకున్నా ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి రైస్, కేజీన్నర రైస్ ఇది. సో చికెన్, సో వాటర్ వచ్చేసి ఎసరు వచ్చింది అన్నట్టు. దీంట్లో నేను రైస్ వేస్తున్నా. ఇప్పుడు చూడండి మొత్తం రైస్ వేసేస్తున్నా. చూడండి సో రైస్ మొత్తం వాటర్ లేకుండా వేసుకోవాలన్నట్టు. వాటర్ లేకుండా వేసుకొని అదే నానబెట్టిన బియ్యాన్ని వేసుకోవాలి మొత్తం వాటర్ లేకుండా. బియ్యాన్ని మొత్తాన్ని చూసారు కదా. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ కింద చికెన్ వేసాం. చికెన్ వేసి సో ఆల్రెడీ కింద చికెన్ వేసేసాను అన్నట్టు. సో ఇది రైసు. సో రైస్ కూడా ఇట్లా చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇది రైసు. సో ఇది మళ్ళీ వేస్తున్నాను ఇలా.